బాబా ది రియల్ ప్యారడైస్, స్వర్గం. సగం వాటర్ ఏమో నెక్స్ట్ గైస్. చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను అనుకోవాలి ఎంత బాగుంటుంది అనుకోవాలా. ఓడికి అమ్మ బంటే. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసరికి నేను త్రివేంద్రం దగ్గర అయితే ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీను తెలుగు ట్రావెలర్స్. ఇప్పుడు వచ్చేసరికి మనం త్రివేంద్రంలో ఉన్నాం. త్రివేంద్రంలో SSKKP డామినోస్ అండ్ రూమ్స్. ఇక్కడ వచ్చేసరికి 350 రూపీస్లో మాకు ఒక బెడ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్స్ కానీ బెడ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి నా బెడ్. ట్వెల్వ్ అవర్స్కి 350 రూపీస్ గైస్. వర్త్ అంటే వర్త్, చాలా బాగుంది. ఏసీ కూడా ఉంది. మీకు టాయిలెట్స్ కూడా చూపిస్తాను. టాయిలెట్స్ ఆల్సో నీట్గా ఉన్నాయి. ఇవన్నీ గైస్ డ్రెస్సర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాయిలెట్స్. మనం నైట్ 9:30కి వచ్చాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చాక 8 అవుతుంది. మనం ఒకసేపట్లో ప్యాకింగ్ చేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని గో టు తిరువనంతపురం స్వామి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే మనం అయితే వెళ్దాం. గాయస్ ఇంకా చెక్అవుట్ అయితే అవుతున్నాను. మర్చిపోలేదు. ఈ హాస్టల్ వచ్చేసరికి దీనికి రైల్వే స్టేషన్ 1 కిలోమీటరు అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసరికి ఒక 700 మీటర్స్ దగ్గరలో అయితే ఉంది. ఇదిగోండి నేమ్ ప్లేట్. బయట సైడ్ లుక్ వచ్చేసరికి ఇలా ఉండేది గాయస్. మనం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది చేద్దాం. గాయస్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంది. మనకు గోపురం అయితే కనపడదు. దాని నుంచి మీకైతే కనపడదు మేబీ. షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవన్నీ గాయస్ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకోవాలి. పంచె అండ్ డ్యూటీ అండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి అంటే ఉంటాడు. మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. ఎక్కడ లాకర్ ఉంటే నియర్ లాకర్లో బ్యాగ్స్ పెట్టేసుకొని దర్శనం చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఇంకొక 300 మీటర్స్ గాయస్. మనమైతే ఎంటర్ అయితే అయ్యాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే గాయస్. మీకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఆ డామినరీ అయితే ఉండిద్ది. మ్యాక్సిమం సింగిల్స్ కానీ ఒక 2 మెంబర్స్ వస్తే మటుకి దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. రూమ్స్ కూడా ఉంటాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. Guys, we arrived world richest temple guys. So exciting. చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే ఉన్నాయి.
జస్ట్ చేంజ్ చేసుకోవడం. దిస్ ఈజ్ మై వేర్. డ్రోన్స్ ఆర్ నాట్ అలౌడ్. మొబైల్స్ ఇంకా లాకర్స్లో మనం బ్యాగ్స్ పెట్టేసేసి మీకు పెట్టేసి లాకర్స్ పెట్టేసి మనం అయితే ఇంకా దర్శనంకి అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 12:30 అయితే అవుతుంది. నేను 9 కల్లా బయలుదేరాను దర్శనానికి. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మన దర్శనం అయితే పూర్తయింది. మినిమం 3 hours అయితే దర్శనం అయితే అయింది. దాంతోపాటు నెయ్యి పాయసం కేరళలో ఫేమస్. అంటే ఇప్పుడు మన సైడ్ తిరుపతిలో లడ్డు ఎలా ఫేమస్, ఇటు సైడ్ నెయ్యి పాల పాయసం అంత ఫేమస్. అది ఎమ్మండి తినే ఇంటికి ఎత్తుకెళ్తే కుదరదు, చెడిపోయిద్ది. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అజిమలాకి ఎలా వెళ్తానో చూసేయండి. అజిమలా గాయస్, లెట్స్ గో టు శివ స్టాచ్యూ. నియర్ 20 kilometers అనుకుంటా. మనమైతే ఎదురు బస్సులు అయితే ఆగుతున్నాయి, వాళ్ళని ఒకసారి అడుగుతాం. ఈ డేలో కవర్ చేసేయాలి మనం. గాయస్ ఇటు వెళ్తే మనకి టెంపుల్ వచ్చింది కదా, ఇదిగోండి ఇక్కడ మీకు డిస్ప్లే కనబడుతుంది కదా. ఇక్కడ వచ్చేసరికి అజిమలా శివ టెంపుల్కి అయితే వెళ్తాకి ఆ బస్సెస్ అయితే ఆగుతాయి అవతల పక్కన. గాయస్ ఫస్ట్ వచ్చేసరికి తిరుపతి తీసుకున్నారు. కరెక్ట్గా త్రివేంద్రపురం స్వామి టెంపుల్ నుంచి ఇక్కడికి జస్ట్ తిరుపతి తీసుకున్నారు. 15 kilometers అయితే ఉంది. ఫస్ట్ ఇయర్ని 700 meters అయితే ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ బ్యాగ్ పెట్టేసేసుకొని ఈ కమ్మాయి తీసుకొని మా అమ్మని కాసేపు చూడమని చెప్పి కిందకి వెళ్తున్నాను. ఫైనల్లీ గాయస్ మన స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ చూడండి. బాబా ది రియల్ ప్యారడైస్, స్వర్గం. సగం వాటర్ ఏమో లైట్ బ్లూ కలర్లో ఉన్నాయి, సగం వాటర్ ఏమో డార్క్ బ్లూ. అటు సైడ్ ఇది ఉంది గాయస్, అది పెద్ద షిప్స్ వస్తాయి, కార్గో షిప్స్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. ఆజిమలా శివ స్టాచ్యూ దగ్గర లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గాయస్, చాలా బాగుంది. మళ్ళీ ఆజిమలా స్టాచ్యూకి వచ్చేసరికి 100 rupees అయితే తీసుకున్నారు. కానీ దాని కింద ఒక చిన్న మ్యూజియం టైపు, అంటే ఒక మెడిటేషన్ టైప్ పెట్టారు. అదంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆజిమలా స్టాచ్యూని చూసి మనం ఇక్కడికి వచ్చాం కదా, అది లోన కూడా మనకి కెమెరా ఎలా చేస్తే మటుకి ఇంకా నెక్స్ట్ లెవెల్ గైస్. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి, చాలా పీస్ఫుల్గా ఉంది. 100 rupees వర్త్. నెక్స్ట్ టైం వస్తే మీరు మరి కన్ఫర్మ్ విజిట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, పూర్వ ఐలాండ్కి వెళ్తా కుదరదు అర్థం కావట్లేదు. టైం వచ్చేసరికి 4 అయితే అయింది, లేట్ అయిపోయింది గైస్ చాలా. గాయస్ కేరళలో అయితే 7up అయితే బాగా జరుగుతుంది, మన సైడ్ తక్కువ. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం కోవలం బీచ్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఏంటి శివ స్టాచ్యూ చూసాం కదా, అక్కడి నుంచి
బస్సు అక్కడ కొంచెం ఒక 700 మీటర్స్ దాటిన తర్వాత రోడ్డు మీద వస్తే బస్సు అయితే ఉండిద్ది. అక్కడి నుంచి కోవలం బైపాస్ దగ్గర బస్సు అయితే ఆపాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బస్సు అయితే వచ్చింది. మీరు అక్కడ బైపాస్ కాడ నుంచి ఆటో ఎక్కి వస్తే 80 రూపీస్ అంట. ఆటో కాకుండా అయితే జస్ట్ 20 రూపీస్. సరే నెక్స్ట్ ఇంకా బీచ్ దగ్గర అయితే వెళ్దాం పండి. బీచ్ దగ్గరలోనే మొత్తం ఇవాళ వచ్చేసరికి మీకు 3 ప్లేసెస్ని కవర్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, సెకండ్ వచ్చేసరికి ఏమో శివ స్టాచ్యూ, అండ్ థర్డ్ వచ్చేసరికి ఏమో ఇప్పుడు కోవలం బీచ్కి. కోవలం బీచ్ గాయస్. అబ్బో దిస్ ఇస్ ఆల్సో నైస్. చాలా అంటే చాలా బాగుంది గాయస్ బీచ్. గాయస్ కోవలం బీచ్లో పానీపూరి ప్లేట్ వచ్చేసరికి 3 రూపీస్ అంట. మన అన్నయ్యలు టేస్ట్ చేసి చెప్తారు. నాడు కూడా తెలంగాణ. అది తెలంగాణ బాగాలేదా? మన తెలంగాణ కిందకి పనికిరావు ఇది. మామూలుగా తినొచ్చానా? తినొచ్చు, ఓకే పర్లేదు. వర్తేనా? వర్త్ వర్మ వర్త్ రేట్ ఎక్కువ. ఇప్పుడు మనం కోవలం బీచ్ దగ్గర ఉన్నాం కదా, అక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. బీచ్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటాకైతే వచ్చాను. మొత్తం ప్రైజెస్ కూడా ఆల్సో హెవీగానే ఉన్నాయి. ఇదిగోండి ప్రైజెస్. స్టార్టింగ్ 150, సలాడ్ మొత్తం స్టార్టింగ్ 200 నుంచి ఉన్నాయి. ఇప్పుడు నాన్ వెజ్ అయితే స్టార్టింగ్ 400. ప్రైజెస్ టూ మచ్ ఉన్నాయి గైస్, మరి హెవీ ఉన్నాయి. దిస్ ఈస్ కోవలం ఆఫ్టర్ నైట్. సో బ్యూటిఫుల్. కనబడుతున్నానా? నాగా బీచ్ చూడండి ఎలా ఉందో చూడడానికి. నెక్స్ట్ లెవెల్ గైస్, చూడండి 2 కలిసి సరిపోవట్లా. నెక్స్ట్ లెవెల్. గైస్ మీకు కనపడేది లైట్ హౌస్. నైట్ పూట వచ్చేసరికి కోవలం బీచ్. నెక్స్ట్ ఉంది గైస్. నేను మామూలుగా వర్కలా బాగుండిద్ది అనుకున్నా, బాగుంది. కోవలం అసలు నాకు అంత ఐడియా కూడా లేదు గైస్. అంటే సమ్ అన్నయ్య బ్రదర్స్ తెలంగాణ నుంచి వచ్చారు, వాళ్ళు కొంచెం చెప్పారు కోవలం బీచ్ చాలా బాగుండిద్ది సట్ చూడన్నారు. అసలు అబ్బా నెక్స్ట్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను అనుకోవాలి ఎంత బాగుండేది అనుకోవాలా. ఓడికి అమ్మ బంటే. హే గైస్, ఇప్పుడు వచ్చేసరికి నేను మార్నింగ్ స్టే చేసిన హాస్టల్లోకి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాము. ఇవాళ వచ్చేసరికి మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేసాము. దాంతోపాటు అజమర శివ టెంపుల్ని కూడా విజిట్ చేసాము. దాంతోపాటు కోవలం బీచ్ని కూడా విజిట్ చేసాం గైస్. మీకు డే 1లో అయితే 3 ప్లేసులు పీస్ఫుల్గా మనం కొంచెం టైం కేటాయించి చూడడానికైతే 3 సరిపోతాయి. ఇంక ఎక్స్ట్రా మనం చూడడానికి చాలా ఇబ్బంది పడతాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రాబోయే వీడియో వచ్చేసరికి కన్యాకుమారి అయితే వెళ్ళబోతున్నాను. కన్యాకుమారిలో అదే మన ఫైనల్ ఈ ట్రిప్లో లాస్ట్ ప్లేస్. ఆ ట్రిప్ ఎండింగ్లో మీకు ఈ ట్రిప్లో ఎంత బడ్జెట్ అయింది మొత్తం క్లారిటీకి అయితే చెప్తాను. ఉంటా. జై హింద్.